సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు అంత చెప్పుకోదగ్గగా కనబడడం లేదు. ఎందుకు అంటే అర్ధాష్టమ స్థానంలోకి గ్రహాలు వెళ్ళాయి. అర్ధాష్టమ రవి, అర్ధాష్టమ కుజుడు, ఇవి రెండే కొంత ఇబ్బంది పెట్టేటువంటి గ్రహ సంపత్తులు. ఈ రాశి వారికి రాహు బలం ఉన్నది, శని బలం ఉన్నది, అలాగే శుక్ర బలం ఉన్నది, బుధ బలం ఉన్నది, చంద్ర బలం ఉన్నది. యోగించే గ్రహాలు అలాగే ఉన్నాయి. కానీ రవి కుజులు ఎప్పుడైతే చతుర్థంలోకి వెళతారో కొన్ని విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. అవి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఒకటి, ఇంటి గుట్టు బయటికి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అంతఃక్లేశం గృహశ్చిద్రం సౌఖ్యహానిమ భోజనం అన్నాడు. అంటే అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్నటువంటి ఇంటి వాతావరణాన్ని కొంత ఈ గ్రహస్థితి పాడు చేస్తుంది. భాగ్యహాని భయం క్రూరః, అనవసరంగా ధనాన్ని కోల్పోయేటువంటి వాతావరణం ఉంటుంది. ఈ రెండు విషయాలు మాత్రం మకర రాశి వారు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండు విషయాల్ని కనుక మీరు అధిగమించగలిగితే మిగతా విషయాల వల్ల ఏ విధమైన సమస్య రాదు. ఎందుకంటే అటు శని కాపాడుతూ ఉన్నారు, రాహువు కాపాడుతూ ఉన్నారు. ఆర్థికంగా నష్టమేం వాటిల్లదు. ఎందుకు ఇక్కడ చతుర్థమంతు రవికుజులు మీకు ఆర్థికంగా ఏదైనా నష్టాన్ని కలగజేసిన సౌభాగ్య భాగ్యం ఆరోగ్య రెండులో ఉన్నటువంటి రాహు ధనాన్ని ఇస్తున్నాడు. మాయ కిందే డబ్బు వస్తుంది, మాయ కిందే డబ్బు పోతూ ఉంటుంది. నిలకడ అనేటువంటిది ఉండదు. అంటే డబ్బు నిలబడ్డం అన్నది ఉండదు. అది ప్రధానమైనటువంటి సమస్య మకర రాశి వాళ్ళకి. సరే, విద్యా సంబంధమైన విషయాలు, అలాగే దూరత్ర విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళకి ఇది మాత్రం కొంత ఇబ్బంది పెడుతుంది ఈ గ్రహస్థితి. వారు కొంత జాగ్రత్తగా ఉండాలి. విదేశాల్లో ఉండేటువంటి మకర రాశి వారికి ఉద్యోగము లేదా వ్యాపారానికి సంబంధించిన విషయాలపైన గ్రహస్థితి ప్రభావం పడుతూ ఉంటుంది. అలాగే మకర రాశి వారిలో ఉండేటువంటి స్త్రీలపై ప్రత్యేకించి వ్యతిరేకత, కావాలని మీ మీద దుష్ప్రచారం జరుగుతూ ఉండడం, కావాలని మీ మీద ఏదైనా నిందారోపణలు చేయడం, ఇటువంటి వాటికి అవకాశం ఉంటుంది. సరే, ఈ గ్రహస్థితి నుండి కొంత బయటపడాలి అంటే ప్రతిరోజు ఉదయం లేవగానే సూర్యుడికి ఒక నమస్కారం చేయడం ద్వారా అర్ధాష్టమ రవి దోషం పోతుంది. ప్రతిరోజు సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం ద్వారా కుజ దోషం పోతుంది. ఈ రెండు విషయాలని దృష్టిలో పెట్టుకోండి, శుభ ఫలితాలు వస్తాయి. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 3, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి కుంభరాశి.